మేడిపల్లిలో G+1 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ మొత్తం 3 హౌసెస్ ఉన్నాయి మనకి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్. ఫ్రంట్ రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. చూడండి, మనకు అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఈ హౌసెస్ వచ్చేసి వరంగల్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్స్ లోపలనే ఉంటాయి అండ్ ఉప్పల్ మెట్రోకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. చూడండి, ఈ లొకాలిటీ కూడా చూడండి, ఆల్రెడీ చాలా హౌసెస్ ఉన్నాయి, చాలా పెద్ద కాలనీ. ఇక్కడే దాదాపు ఒక 250 ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటున్నాయి. ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కంప్లీట్గా గ్రానైట్తో చేశారండి. పెద్ద కార్ కూడా పడుతుంది, ఒక ఫార్చునర్ ఇన్నోవా కార్ కూడా పడుతుంది, అంత స్పేషియస్ ఉంది పార్కింగ్ ఏరియా. అండ్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూడండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ అండి, టేక్ వుడ్ ఫ్రేమ్. అండ్ వాల్ టైల్స్ కూడా ఇచ్చారు చూడండి, లగ్జరీగా కనిపించే వాల్ టైల్స్. ఫినిషింగ్ చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ది ఇది 2 BHK. ఇది హాల్ చూడండి, మార్బుల్స్ అంతా మంచి ఫినిషింగ్తో ఉన్నాయి, నీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది. అండ్ హాల్లో 2 ఫ్యాన్స్ ఇచ్చారు, లైట్స్ ఇచ్చారు డిజైన్గా. అండ్ టీవీ కబోర్డ్స్ కూడా చేసేసారు ఇక్కడ. అండ్ వెంటిలేషన్ కోసం మనకి 2 విండోస్ ఇచ్చారు అండ్ విండో కర్టన్ రాడ్స్ కూడా చేసేసారు. UPVC విండోస్ విత్ గ్రిల్స్ ఇచ్చారు, మనకి మెష్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇది కామన్ వాష్రూమ్ చూడండి, శానిటరీ వేర్ కూడా ఫిక్స్ చేసేసారు, టైల్స్ చేశారు మొత్తం కంప్లీట్ హైట్ వర్క్ టైల్స్. వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది, అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి, యాంకర్ ఫ్యాన్స్ మనకి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాష్రూమ్స్లో. అండ్ షవర్ ట్యాబ్స్ కనెక్షన్ కూడా చేసేసారు మొత్తం. వెస్టర్న్ టైప్ వాష్రూమ్ అండి, కింద యాంటీ స్కిడ్ టైల్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ అండ్ వీగార్డ్ ఫ్యాన్. వెంటిలేషన్ కోసం UPVC విండోస్ అండ్ కర్టన్ రాడ్స్ కూడా ఇచ్చారు, గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్లో ప్రతి ఒక్కటి ఫిక్స్ చేశారండి. కింద యాంటీ స్కిడ్ టైల్స్, పైన మొత్తం టాప్ వరకు టైల్స్ చేశారు. ఫాల్ సీలింగ్ ఉంది మనకి, యాంకర్ది గీజర్ ప్రొవైడ్ చేశారు 10 లీటర్స్ కెపాసిటీ. అండ్ ఇది షవర్, శానిటరీ వేర్ కూడా ఫిక్స్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్, యాంకర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇలా వెళ్తే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి, ఫాల్ సీలింగ్ అండ్ ఫ్యాన్, వీగార్డ్ ఫ్యాన్. వెంటిలేషన్ కోసం విండోస్, ప్రతి విండోకి కర్టన్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారండి, అన్ని UPVC విండోసే. అండ్ ఇది షెల్ఫ్స్ ఇచ్చారు మనకి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్స్ అండ్ లో రూఫ్. ఇది టీవీ యూనిట్. ఇలా వచ్చేస్తాం మనకి. ఇది డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా, నీట్గా ఫినిష్ చేసిన మార్బుల్స్. అక్కడ వాష్ బేసిన్ ఉంది, షెల్ఫ్స్ ఉన్నాయి డైనింగ్ ఏరియాలో. ఫాల్ సీలింగ్ విత్ వీగార్డ్ ఫ్యాన్. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. ప్రతి రూమ్లో ట్యూబ్ లైట్ ఫిక్స్ చేసి పెట్టేశారండి. ఇది బయటికి వెళ్ళడానికి డోరు, యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి. ఇది కిచెన్. ఓకే, ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. చూడండి, జెట్ బ్లాక్ గ్రానైట్, చాలా నీట్గా ఉంటుంది కిచెన్. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు ఇక్కడ. చూడండి, టైల్ చేశారు, కిచెన్ టైల్స్. వెంటిలేషన్ కోసం అక్కడ విండో, ఎగ్జాస్ట్ హోల్, ఇక్కడ షెల్ఫ్స్ కిచెన్లో. కిచెన్ పక్కన మనకి దేవుడి గది కూడా కంప్లీట్గా కబోర్డ్స్ లాగా చేసి పెట్టేసారండి. డోర్ కూడా చాలా బాగుంది. ఇది బయటికి వెళ్దాం. ఇక్కడ యూటిలిటీ ఏరియా, సోప్ బాక్స్ కూడా ఫిట్ చేసి పెట్టారండి. ఇక్కడ మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. మ్యాక్సిమం యాజ్ తీసుకుంటుంది, బట్ ఫస్ట్ ఫ్లోర్ చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం మనం. స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అండి. స్టెప్స్ కింద కూడా మనకి యూటిలిటీ స్పేస్ ఇచ్చారు ఇక్కడ. ఇది సిట్అవుట్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. రెడీ టు మూవ్ అండి, ఎలాంటి వర్క్ లేదు, అంతా కంప్లీట్ అయిపోయి ఉంది. అండ్ ఇక్కడ కాలనీ చూడండి,
అక్కడే పక్కనే హౌజెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా హౌజెస్ ఉన్నాయి. ఇక్కడ 250 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇది మెయిన్ డోర్. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్, టేక్ వుడ్ డోర్, టేక్ వుడ్ ఫ్రేమ్ అండ్ కంప్లీట్గా వాల్ టైల్ చేశారు. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఒక డ్రాయింగ్ ఏరియా టైప్ అండి, లాబీ టైప్. ఇది సపరేట్గా ఉంటుంది. లోపల ఉన్న హౌస్కి దీనికి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న మీటింగ్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అలా బయట నుంచి వచ్చిన వాళ్ళతో. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ఇది ట్రాన్స్పరెంట్గా కనిపించడానికి యూపీవీసీ విండో. ఇది హాల్. హాల్ చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇక్కడ హాల్లో మనకి 3 విండోస్ ఇచ్చారు చూడండి వెంటిలేషన్ కోసం. ప్రతి విండోకి మళ్ళీ కటన్ రాడ్ ఇచ్చారు. యూపీవీసీ విండోస్, గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. మంచిగా బార్డర్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ కోసం స్పేస్, కబోర్డ్స్ చేసి పెట్టారు. ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్. కంప్లీట్గా శానిటరీ వేర్ మొత్తం ఫిక్స్ చేశారండి. షవర్ ఫిక్స్ చేశారు, గీజర్ ఫిక్స్ చేసేసారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది అక్కడ యాంకర్ది. శానిటరీ వేర్ కూడా ఫిక్స్ అయిపోయింది. కింద యాంటీ స్కిడ్ టైల్స్, మొత్తం వాల్ టైల్స్ చేశారు పై వరకు. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఉంది వాష్రూమ్లో. ఇలా గల్లీలో నుంచి వెళ్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఫ్రేమ్స్ అనే టేకుడ్ ఫ్రేమ్స్ అండి. డోర్స్ ఫ్లష్ షెడర్ డోర్స్ అండ్ లాక్ కూడా చాలా మంచి లాక్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్ ఫ్లోరింగ్ అంతా. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి మనకి. ఇది ఫాల్ సీలింగ్, వీగార్డ్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ యూపీవీసీ విండోస్ ఫర్ వెంటిలేషన్ విత్ కటన్ రాడ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. చూడండి శానిటరీ వేర్ అంతా ఫిక్స్ అయిపోయింది. ట్యాప్స్, షవర్స్, గీజర్ 10 లీటర్స్ కెపాసిటీ, యాంకర్ గీజర్ అండ్ యాంకర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇక్కడ చిన్న వాష్ బేసిన్. ఇలా ప్రతి ఒక్కటి ఉంది దీంట్లో. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్, ఫాల్ సీలింగ్, వీగార్డ్ ఫ్యాన్. ఇక్కడ షెల్ఫ్స్, లో రూఫ్ కూడా ఇచ్చారు మనకి. రూమ్స్ అన్నీ మంచిగా స్పేషియస్ ఉన్నాయండి. 165 స్క్వేర్ యార్డ్స్ కదా, మంచి స్పేషియస్ ఉన్నాయి ఇక్కడ. ఇది డైనింగ్ ఏరియా. మార్బుల్ ఫ్లోరింగ్, అక్కడ వాష్ బేసిన్, షెల్ఫ్స్ ఇచ్చారు అక్కడ అండ్ ఫాల్ సీలింగ్ విత్ వీగార్డ్ ఫ్యాన్. వెంటిలేషన్ కోసం ఇక్కడ యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్, కటన్ రాడ్స్. మనకి ఇక్కడ చూస్తే సోప్ బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇలా వెళ్తే మనకి కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది. జెట్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇక్కడ అండ్ ట్యాప్ కూడా ఫిక్స్ చేసి పెట్టేశారు. వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ హోల్ అండ్ ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ ఉన్నాయి. కిచెన్ పక్కనే దేవుడి గది చాలా బాగుంది. అండ్ ఇక్కడ బయటికి వెళ్తే మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది యూటిలిటీ ఏరియా. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. సోప్ బాక్స్ కూడా ఉంది ఇక్కడ. ఇలా కాలనీ ఉంటుంది. చూడండి ఈ హౌస్ వెనకాలనే ఆల్రెడీ హౌజెస్లో ఉంటున్నారు. ఇక్కడ హౌజెస్ ప్రైస్ వచ్చేసి 1,39,00,000. ఎవరైనా సరే మీరు ఇలాంటి హౌస్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.